నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. మీ నాయకుడు సీట్స్ అనౌన్స్ చేసిన సందర్భంగానా? మరి ఒకేసారి 99 సీట్లు ఆ, ప్రజలంతా ఇప్పుడు ఎప్పుడు అనుకుంటున్నారు. ఉమ్. అనుకున్న వాటిని ఈరోజు ఒక మంచి రోజు. ఈరోజు ఈరోజు మంచి రోజు, పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున చంద్రబాబు నాయుడు గారు 99 సీట్లు అనౌన్స్ చేయటం, ఉమ్, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. 99 సీట్లు ఈరోజు ఏదైతే అనౌన్స్ చేశారో అన్నిటిని గెలవబోతున్నాం అనటానికి ఇదే సంకేతం. ఉమ్, అందుకోసం చూశారు కదా, జగన్మోహన్ రెడ్డిలో ఒక వణుకు ప్రారంభమైంది. వైసీపీ వాళ్ళు పోటీ చేయడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రండి అని పిలుస్తున్నా కూడా వాళ్ళు దాక్కుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ కొంతమందిని నలుగురును ఐదుగురును పంపించి వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి బతిమలాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అటు ప్రజలకి ఇటు పార్టీలో మాకు అందరికి కూడా ఒక మంచి అభిప్రాయం మాకు ఉంది. అంటే మీ నాయకుడు ముహూర్తం పెట్టకుండా ఏం చేయడా సార్? ముహూర్తం పెట్టి మరీ అనౌన్స్ చేశారండి ఈరోజు. అంటే ఈ రాష్ట్రానికి ఒక అరిష్టం ఉంది కదా, ఈ అరిష్టం పోవాలంటే కొన్ని ముహూర్తాలు పెట్టాల్సిందే అవసరం. ఈ రాష్ట్రానికి పట్టినట్టు దరిద్రం వదిలించాలి కదా. వదిలించాలంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు, కొన్ని పండితులు చెప్పినటువంటి మాటలను వినాలి. అందుకోసమే చంద్రబాబు గారి కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే పూజలు కూడా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు, ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడు ప్రజలు బాధపడుతున్నారు, మానసిక ఆవేదన గురవుతున్నారు ప్రజలు. మరి వాళ్ళ యొక్క కష్టాలని పోగొట్టాలంటే పూజలు చేయాలి, యాగాలు చేయాలి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుళ్ళు కూడా, ఎందుకంటే ఈ దేవుళ్ళను కూడా వాళ్ళు చూశారు కదా, ఒక చేయి పోతే ఏమైద్ది, తల పోతే ఏమైద్ది మాట్లాడినటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, ప్రజలు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆర్థిక నేరస్తుడు రాక్షసుడు ఉన్నాడో ఆ రాక్షసుని యొక్క పీడ విరగడ కావాలంటే ప్రజలంతా మేల్కోవాలి. మేల్కోకుండా జగన్మోహన్ రెడ్డి మాటలకి నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఈ 5 సంవత్సరాల్లో మనం ఏ విధంగా నష్టపోయాం. అయినా అతను ధీమాగా 175 అంటున్నారు. వై నాట్ 175 అని చెప్తా ఉన్నారు. ఏ నమ్మకంతో చెప్తున్నాడు అంటారు? మీరేమో వై నాట్ పులివెందులు అంటారు, వాళ్ళేమో వై నాట్ 175 అంటాడు. ఓడిపోతాడు కాబట్టి భయంతో వై నాట్ 175 అంటున్నాడు. మరి అన్నవాడు చూస్తున్నారు కదా, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా వణుకుతున్నారు. అందుకోసమే కదా ఈ జిల్లాలో ఉన్న వారిని పక్క జిల్లాలోకి, పక్క జిల్లాలో ఉన్న ఇంకో జిల్లాకి మారుస్తున్నాడు. చూశారు కదా, ఇక్కడే ఈ గుంటూరు జిల్లాలోనే చిలకలూరుపై సంబంధించినటువంటి ఒక మంత్రి తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారు. ఈరోజు గుంటూరు పిల్లలంతా అనుకుంటున్నారు, ఏంటి ఆడ పనికి రానామా మా దగ్గర పనికి వస్తుందా, ఆమె ఏదో మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో కథలు చెప్తే వింటామా. ఆ రోజు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నాటి మొక్క అన్నది. ఆ మొక్కే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకి మోసం చేసి అడిగిపోయింది. మళ్ళీ చిల్లూరుపేట వదిలిపెట్టేసి గుంటూరు వచ్చేసింది. గుంటూరులో మేము గెలిపిస్తాం అనుకుంటారా? రేపు మొట్టమొదటిగా ఓడిపోయేది గుంటూరులో రజనీయేను. ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారు, గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పెట్టినా కూడా ఆడ ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారు అవసరం ఉంది, చంద్రబాబు గారు రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు. ఇలా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులంతా బాధపడుతున్నారు. చూడండి, ఇవాళ నిరుద్యోగ యువతంతా కూడా వాళ్ళు గంజాయికి, హెరాయిన్కి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరలా జగన్మోహన్ రెడ్డి ఏదో మళ్ళీ స్థానాలు మార్చినంత మాత్రాన వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తారు అనుకుంటున్నారా? స్థానాలు మారుస్తుంది అందుకే కదా, గెలవటానికే కదా. ఆయన గెలవటానికని మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు రేపు నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు కదా, ఆ బటన్ ప్రజలు రేపు 24లో జరిగే ఎన్నికల్లో ప్రజలు నొక్కుతారు, బటన్ నొక్కుతారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు బాగా ఉపయోగపడ్డాయి, అందుకే వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు, నేను మళ్ళీ గెలుస్తానని చెప్తా ఉన్నాను అని అతను ప్రజలు ఏమనుకున్నారంటే, మాకు 10,000 రూపాయలు ఇస్తున్నాడు, 10,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి మా దగ్గర నుంచి 90,000 అవుతున్నాడు. అనేక అధిక ధరలు కావచ్చు, ఉల్లిగడ్డ అయినా, ఎల్లిగడ్డ అయినా, కందిపప్పు అయినా, మినపప్పు అయినా, ఏది కొనాలన్నా కూడా రేట్లు పెంచేసేసాడు. పెట్రోల్ చూడండి, పెట్రోల్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధర వేరే రాష్ట్రాలు ఎక్కడా లేదు.
అట్లా ఇక్కడ సేల్స్ ట్యాక్స్ అని ఇతను మళ్ళీ సెస్ అని రోడ్డు సెస్ అని అనేక రకాలుగా వేస్తున్నాడు. రోడ్డుకి కూడా రూపాయి వసూలు చేస్తున్నారు. ఆ రూపాయిని ఎక్కడైనా రోడ్డు రిపేర్ చేస్తున్నారా? ఎక్కడైనా సరే రోడ్లు వేయటం లేదు, రోడ్డు రిపేర్ చేయటం లేదు, డబ్బులు మాత్రం. అంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అప్పుడు వేస్తా అంటున్నారు రోడ్లు. మళ్ళీ అధికారంలోకి రావటమా? వచ్చాక వేస్తా అంటున్నాడు. ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా అనుకోవటం అనేది కళ. అంటే సింగిల్ టైం సీఎంగా మిగిలిపోతాడు అంటారా మీరు? 100% ఒక్కసారి అని చెప్పొచ్చాడు. ఆ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు. మోసపోయాయి కదా. ఏదో 2,30,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువత మోసపోయారు. అదేవిధంగా రైతులు ఏదో తీసుకొస్తాడు, పోలవరం 72% పూర్తయిపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకా తొందరగా చేస్తాడని చెప్పి అనుకున్నారు. రాజధానిని నేను ఇక్కడే రాజధాని ఉంచుతానని చెప్పేసి రైతులు మోసం చేశాడు. అందుకోసం అమరావతి రైతులు కూడా ఓట్లు వేశారు, వాళ్ళు మోసపోయారు, వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టాడు. అవును సార్, ఇప్పుడు అమరావతి రైతులు చంద్రబాబు గారిని నమ్మి స్థలాలు ఇచ్చారు, ఓకే. మళ్ళీ చంద్రబాబు గారిని కాదని చెప్పేసి అతనికి ఎందుకు ఓట్లు వేశారంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు మనిషి అనేవాళ్ళు మరలా ఈ ప్రభుత్వం మారితే ఇంకేమైనా ఎక్కువ ఇస్తారేమో అని అనుకొని ఉండొచ్చు. వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక 1000 గజాలు ఇస్తే మళ్ళీ ఇతనే ఒక 200 గజాలు ఎక్కువ ఇచ్చేసి ఇంకేదైనా డబ్బులు ఇస్తాడేమో అని అనుకున్నారు. అనుకుని వాళ్ళు అలాంటప్పుడు మరి అసలు ఇక్కడ స్థలాలు ఇవ్వడం ఎందుకు? అంటే వాళ్ళు ఆ విధంగా ఊహించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంది, రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా రాజధాని అటు ఇచ్చాపురం నుంచి వచ్చినా ఇటు కుప్పం నుంచి వచ్చినా కూడా ప్రజలకు ఏదైనా సచివాలయానికి రావాలనుకుంటే దగ్గరగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి రైతుల దగ్గరకు పోయి అడిగారు. రైతులు అపీల్ చేస్తే ఆయన మాట నమ్మారు, ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఏం చెప్పాడు అసెంబ్లీలో, అవును 34,000 ఎకరాలు కాదు, బాగా ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండాలి, కాబట్టి దాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను, బ్రహ్మాండంగా నిర్మిద్దాం అని చెప్పాడు. అంటే మోసగాడు కదండి జగన్మోహన్ రెడ్డి, అందుకే నిండు సభలో చెప్పాడు. అంటే ఏదో మాట అనేద్దాం, తర్వాత చూద్దాం అన్నారంటారా? మరి అంతే కదా. నాకు కావాలి కుర్చీ కావాలా, జగన్మోహన్ రెడ్డి కుర్చీ అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకున్నాడు, ఈడీ 43,000 కోట్లని తేల్చింది, కేసులు ఉన్నాయి. ఆ కేసులుని ఆపుకోవాలంటే ముఖ్యమంత్రి పదవి కావాలి, ఎంపీ స్థానాలు కావాలి. అంటే రాష్ట్రం డెవలప్మెంట్ గురించి కాదు, ఆయన యొక్క కేసుల కోసం కావాలని చెప్పేసి అతను మోసం చేస్తే మన ఆంధ్ర ప్రజలు మోసపోయేసి ఈరోజు రోడ్డును పడ్డారు, బాధపడుతున్నారండి. మహిళలు బయటికి వెళ్తే ఈరోజు మళ్ళీ ఇంటికి వచ్చే దగ్గర కూడా నమ్మకం లేదు. చూసారు, ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఎన్నోసార్లు రేపులు జరిగాయి, చంపేశారు. కానీ ముఖ్యమంత్రి ఏ రోజైనా సరే మాట్లాడారా? అప్పుడు చెప్పింది రోజా ఏమన్నది, ఎక్కడైనా సరే అత్యాచారం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తాడన్నది. ఎక్కడుంది రోజా? ఎక్కడుంది ఆ గన్ను? ఎక్కడుంది జగన్? ఒకవేళ జగన్ గారు అక్కడే గన్ను రూపంలో కూర్చొని ఏమైనా అక్కడే చేపిస్తున్నాడా అని మాకు అనుమానం కలుగుతుంది, ప్రజలందరికీ అనుమానం కలుగుతుంది. అందుకే ఈ దరిద్రుడిని పోగొట్టుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆయన స్కీములు ఇస్తున్నా అనుకుంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. లేడీస్ కోసం దిశ పెట్టారు కదా సార్, దశ లేని దిశని పెట్టేసి ఈయన హయాంలో చూడండి ఎన్ని రేపులు జరిగాయో, ఎంతమంది హత్యలు జరిగాయో. ఏదైనా కమిషన్ కూడా ఉంది అప్పుడు, ఎవరు వాసిరెడ్డి పద్మ అంట. ఎక్కడుందా పద్మ? ఏం మాట్లాడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ మీద ఏమైనా సంఘటన జరిగితే చూశారు కదా, మన పిడుగురాళ్ళ దగ్గర చెట్టుకు ఊరేసుకున్నాడు, చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. ఏది ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడారా? హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు అసలు ఇప్పుడు ఈ రోజున. హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయి ఉండి రాష్ట్రంలో ఇన్ని మహిళల మీద జరుగుతుంటే ఎక్కడైనా ఒక సంఘటన వచ్చి వెళ్ళిందా? నిన్న మా దగ్గర నర్సరావుపేటలో 2 అక్కా చెల్లెల్ని వాలంటీర్ అనేవాడు వేధిస్తుంటే పాపం అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న హాస్పిటల్లో ఉంది, చావు బతుకుల మధ్యలో ఉంది. ఈ రాష్ట్రం హోంమంత్రిగా ఉండి ఏం ఉపయోగం చెప్పండి? ఆడపిల్లలండి, చిన్న ఏజ్ మైనర్ బాలికలు. ఎస్పీ దగ్గర పోతే నేను ఫ్రోక్సో కేసు పెడతారని చెప్పన్నాడు. ఈ సంఘటనలు చాలా మంది జిల్లాలో జరుగుతున్నాయి. అందుకోసం మహిళలందరూ కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాలని చెప్పేసి మహిళలంతా అనుకుంటున్నారు.
నిరుద్యోగ యువతులకి కాలేజీల్లో చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేవు. చూస్తున్నారు కదా, కంపెనీ ఉన్నాయంటారా? ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఒక కొత్త కంపెనీ పెట్టాడు. ఆయన వచ్చిన తర్వాత అన్ని కంపెనీలను కూడా పారదోలాడు. ఈ రోజున ఎవరైనా సరే ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో కొంతమందికి ఉపాధి కల్పిస్తారు. అటువంటిది లేదు కదా. గంజాయి అమ్ముకోమంటున్నాడు, హెరాయిన్ అమ్మమంటున్నాడు. ఈరోజు మన రాష్ట్రంలోనే అమ్మటం కాకుండా ఎక్కడ గంజాయి దొరికినా కూడా అది ఆంధ్రప్రదేశ్ నుంచే దిగుమతైందని సంఘటనలు చాలా మన రాష్ట్రానికి అవమానంగా ఉంది. సార్ మీకు ఎన్టీఆర్ గారికి మంచి ర్యాపో ఉందని చెప్పి చెప్తా ఉంటారు, దాని గురించి చెప్తారు? అవును, ఎన్టీ రామారావు గారిని అభిమాని. ఆయన మాకు ఆరాధ్య దైవం. ఆయన వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నేను. మీరు అసలు ఎన్టీఆర్ గారి వరకు ఎలా రీచ్ అయ్యారు? అంటే మధ్యలో ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? ఎన్టీఆర్ అభిమానిగా చిన్నప్పుడే నేను 13వ సంవత్సరంలోనే ఎన్టీఆర్ని కలవాలని చెప్పి నేను మా స్నేహితుడు యుగంధర్ అని చెప్పేసి మేమిద్దరం కలిసి చెన్నై వెళ్ళేసి వారిని 2 రోజులు అక్కడే ఉండి కలిసి వచ్చాం. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులుగా నన్ను ఎప్పుడు వెళ్ళినా కూడా నేను పోలియో వ్యాధికి గురయ్యాను కాబట్టి ఎన్టీఆర్ గారు నన్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు వెళ్ళినా కూడా కలిసేవాడు. అదేవిధంగా వారు పార్టీ పెట్టిన తర్వాత కూడా నేను అంటే పార్టీ పెట్టక ముందు నుంచే మీరు ఆయనతోటి అభిమానిగా వారితో ఇక పార్టీ పెట్టిన తర్వాత నేను హైదరాబాద్లో ఆడికి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి ఆడు చదువుకుంటూ ఎన్టీఆర్ ఆయన రమ్మన్నారా మిమ్మల్ని? అవును, ఎన్టీఆర్ గారు మీరు హైదరాబాద్ రండి, ఇక్కడే చదువుకోండి అని చెప్పన్నారు. నేను మీరు కాలేజ్ డేస్లో? అవును, కాలేజ్ డేస్లో నేను డిగ్రీ చేస్తుండేవాడిని. ఆ టైంలోనే నేను అన్నగారు పార్టీ పెట్టినప్పుడు వారితో పాటు చైతన్య రథం ముందు నేను 3 వీలర్ స్కూటర్ మీద రాష్ట్రమంతా పర్యటించాను. అప్పుడు ఆ రోజుల్లో నిజంగా అన్నగారు పార్టీ పెట్టి ఆ చైతన్య రథం వెళ్తుంటే చెయ్యెత్తి చేయకుంటూ తెలుగోడానికి పాట, అదేవిధంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండన పాట అది వస్తుంటేనే పొలిమేరలో ఉన్నదంటే వాహనం గ్రామంలో ప్రజలందరూ కూడా పరుగులెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు పిల్లలు ఎత్తుకుని వచ్చేవాళ్ళు. ఆయన రథం చుట్టూ బ్రహ్మాండంగా ఒక దేవుడు రూపంలో. అది నిజంగా అది నా అదృష్టంగా నేను భావించాను. ఎన్టీ రామారావు గారు నేను ఈ విధంగా అయినా కూడా రాష్ట్రంలో ఆయన వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎంతోమంది గుర్తుపెడుతున్నారంటే గౌరవం ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చేసింది కదా పార్టీ. అప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయకోకుండా ఇట్లా ఎలా వచ్చారు? అభిమానిస్తారు కదా మీరు. ఎన్టీ రామారావు గారిని అభిమానించను. ఒక దుష్ట శక్తి వల్ల నేను ఎన్టీ రామారావు గారిని ఆ రోజున విభేదించాల్సి వచ్చింది. నేను అభిమానిగా కూడా, ఎందుకంటే ఆ రోజు మాలాంటి అభిమానులు ఆ దుష్టశక్తి వల్ల మేము ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఆ దుష్టశక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మరీ మీరు గుచ్చి అడుగుతున్నారు కాబట్టి తెలియాలి కదా సార్ మాకు కూడా. లక్ష్మీ పార్వతి అనే దుష్టశక్తి ఆ రోజున ఎన్టీ రామారావు గారికి వారిని నిజంగా వారికి సేవ చేయాలని చెప్పేసినందుకు సేవ చేయటం కాదు, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆ రోజు మరి కొందరితో చేతులు కలిపి ఉండొచ్చామా, ఆ విధంగానే ఎన్టీ రామారావు గారి దగ్గర చేరి మాలాంటి వాళ్ళని కూడా బాధ పెట్టిందంటే ఆ బాధతోటే మేము చంద్రబాబు నాయుడు గారు వెంట ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున. ఓకే, ఎందుకంటే పార్టీని రక్షించాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన సాగాలి. లేకున్నట్టయితే ఆ దుష్టశక్తి పార్టీని ఇబ్బంది పెట్టేది, రాష్ట్రాన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉందన్నమాట. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా బలపరిచాం. ఆయన ఈ రోజున పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నాడు. 95లో ఆ విధంగా జరిగితే ఈరోజు 2024 వరకు ఇంకా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా రేపు మా లోకేష్ గారు కూడా పార్టీ నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారి కారకులు. ఆయన వేసినటువంటి ఎన్టీ రామారావు గారు వేసిన పునాదిని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఆయన సిద్ధాంతాలను తీసుకుపోతున్నారు. ఆయన సిద్ధాంతాలను ఇప్పుడు లోకేష్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చూశారు కదా. మన పాదయాత్రప్పుడు మా లోకేష్ గారిని పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు చూడండి.
ఆయన మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు, నిలబడటానికి స్టూల్ ఇవ్వలేదు. అయినా కూడా నాకు ఎన్టీ రామారావు గారి కంఠంతో మాట్లాడతారని చెప్పేసి ఆయన అదే వాయిస్తో మాట్లాడాడు. అదేవిధంగా స్టూల్ అయిపోయినప్పటికి కూడా ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ పైకి ఎక్కేసి మాట్లాడాడు. ఎన్టీ రామారావు గారి ధైర్యం అంటే చంద్రబాబు గారు నడిపినంత ఇదిగా లోకేష్ నడపగలరంటారా? 100% నడపగలుగుతాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అండగా ఉన్నారో, నేడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు కూడా అదే అండగా ఉన్నారు పార్టీని ముందుకు తీసుకుపోవడానికి. అందుకే కదా అందరూ ఏమనుకున్నారు, ఈ లోకేష్ బాబు గారు ఈ వయసులో పాదయాత్ర చేయగలుగుతాడా, నడుస్తాడు ఎండలో. కానీ ఎర్రని ఎండలో నడిచాడు. ఆ షర్టు ఆయన నడిచిన నడక్కి దుమ్ముతోటి, తెల్లటి షర్ట్ వేసుకుంటే దుమ్ము ధూళితోటి సాయంత్రం వరకు వ్యవసాయం చేసేవాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా ఉన్నాడు. అయినా కూడా అంత కష్టమైనా కూడా ఆయన పనిచేశాడు. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు, వద్దు బాబు మాకు ఒక్కడే ఉన్నావు, నువ్వు వెళ్తే ఎట్లమ్మా, మనకు పాదయాత్ర వద్దన్నారా? పాదయాత్రకి వెళ్ళొద్దని చెప్పి భువనేశ్వర్ గారు వద్దన్నారు, చెప్పారు. లేదమ్మా, నేను ప్రజల కోసం వెళ్ళాల్సిందేను, మనం పార్టీని నిలబెట్టాలి. కొన్ని లక్షల మంది కార్యకర్తలని ఈ రోజున ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళని కాపాడాలంటే నేను తప్పనిసరిగా రాష్ట్రం అంతా తిరగాల్సిందే అని చెప్పేసి పట్టుదలతోటి తిరిగాడు. కాబట్టి వాళ్ళు భరించలేక దాదాపు 3132 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదే విధంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నిరుద్యోగులైనటువంటి యువతలకి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చినటువంటి దాని మీద కేసు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టడం దుర్మార్గం కాదా? 53 రోజులు మీకెవ్వరికి కూడా గైడ్ చేసేవాళ్ళు లేక, డైరెక్షన్ చెప్పేవాళ్ళు లేక, మీ నాయకులు కానీ మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి చెప్తా ఉంటారు సార్. చాలా ఇబ్బంది పడ్డం మేము పడ్డాం కదా, రాష్ట్రంలోని ప్రజలు ఓకే, ఇది నాయకులు కూడా సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేక ఇబ్బంది పడ్డారు అని చెప్పి చెప్తా ఉన్నారు. లేదు, ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా కూడా ఆయన ప్రజల కోసం ఆలోచించి మేము ఏ విధంగా ముందుకు పోవాలన్నా కూడా మాకు డైరెక్షన్ ఇచ్చేవారు. ఆ డైరెక్షన్తోనే మేము బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఆయన జైల్లో కూడా మీరు అనుకుంటారు ఆయన జైల్లో నిద్రపోయాడు అని. ఆయన నిద్రపోలేదు. ఆయన మొత్తం ప్రజల కోసం, పార్టీ కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెడుతుంది, రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, ఉద్యోగులు ఏ విధంగా బాధపడుతున్నారు, పోలీసులను అడ్డపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేశారు. ఆయనంతా కూడా చూస్తూనే ఉన్నాడు అక్కడ. మేము చంద్రబాబు నాయుడు వారి డైరెక్షన్లోనే ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఏం ఆలోచిస్తాడో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకా రారు, ఆయన పూర్తిగానే జైల్లో ఉంటారని చెప్పేసి ప్రచారం కూడా చేశారు. అవును అన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం పోస్టులు పెట్టారు. ఎలక్షన్స్ టైం వరకు కూడా రారు అని చెప్పారు. కానీ ఆయన చేసిన తప్పు అంటూ ఏమీ లేదు. కాబట్టి దేవుడు అన్ని దేవుళ్ళకు కూడా ఒక నాయకుడు జైల్లో ఉంటే దేవాలయాల్లో పూజలు చేయటం అనేది ఎక్కడా కూడా జరగలేదు. అదేవిధంగా ప్రపంచంలో నుండి వాళ్ళందరూ దాదాపుగా 100 దేశాల ప్రజలు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు దేశ సంపద, ఒక విజ్ఞానం కలిగినటువంటి మహా వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎదుర్కోలేక పోలీసు వాళ్ళతోటి ఈ విధంగా పెట్టడం అనేది, ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళే ఈరోజు సిగ్గుపడుతున్నారు, వాళ్ళే బాధపడతారు. రేపు వాళ్ళు చేసిన తప్పుకి రేపు వాళ్ళ పిల్లలు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే, ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేని పని నేను చేయగలిగాను, చంద్రబాబు నాయుడు లోపలికి పంపించానా లేదా అనేది ఇంపార్టెంట్ అంటాడు. అది గొప్పతనమా? తను గొప్పగా ఫీల్ అవుతున్నారు. గొప్పగా అవును, ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆయన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటివి చేశాడు కాబట్టి. మా పరిటాల రవి గారిని కూడా చంపారు, మా నాయకులు దాదాపుగా 200 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి అలాంటి ఆలోచనతో మేము గొప్ప పనులు చేసామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అదే మా నాయకుడు ఏమనుకుంటాడు, నేను బ్రహ్మాండంగా నిరుద్యోగి యువతకు ఉద్యోగాలు రావాలి అంటే ఏం చేయాలి, ఒక హైటెక్ సిటీ నిర్మించాలి. ఆ హైటెక్ సిటీ వల్ల కొన్ని లక్షల మంది రైతు బిడ్డలకి వాళ్ళకి ఉపాధి కలగాలి. ఆ రైతు బిడ్డ
4 లక్షలు 2 లక్షలు 5 లక్షలు సంపాదించుకునే విధంగా వీరి యొక్క ఆలోచన ఆలోచన. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు కదా, ఎవరిని చంపేద్దాం, ఎవరిని లేకుండా చేద్దాం, ఉమ్. లాస్ట్కి సొంత బాబాయినే చూశారు కదా. ఎన్నికల ముందు బాబాయిని వాళ్ళే చంపేసి గుండెపోటు అని చెప్పేసి సాక్షి ఛానల్లో, అదేవిధంగా విజయసాయిరెడ్డి వచ్చేసి టీవీల ముందు చెప్పినటువంటి వాళ్ళు ఉమ్. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి. అవును. ఈ రోజున వాళ్ళ పాపం వాళ్ళ బాబాయ్ కూతురే కదా సునీత గారు ఏ విధంగా వెళ్ళేసి ఢిల్లీలో ఉమ్. పాపం ఆమె తిరిగి ఆ కేసుని బలహీనపరచకుండా ఉమ్. ఆమె ఏ విధంగా జాగ్రత్త పడిందో చూశారు కదా. అయినా కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చేయనిచ్చారా? ప్రజలు చూడలేదా? ఉమ్. అంటే ముఖ్యమంత్రి పదవి అనేది మీరు చేసే అన్యాయాలకి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క క్షేమానికి మీరు ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఏదో ప్రజలకి మేము అవిస్తున్నాం ఇవిస్తున్నాం అని చెప్పి అంటున్నారే. మీరు రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీరే చెప్తున్నారు 2,50,000 కోట్లు 43,000 కోట్లు ఉమ్. మేము పంచామంటున్నారు. మిగతా డబ్బులు ఏమైంది చెప్పండి. వాటన్నిటిని కూడా మీరే దుబ్బేశారు కదా. అది ప్రజలకు తెలియదా? ప్రజలు కూడా గమనించాలి. నేను చెప్తున్నాను ఈరోజు ఉమ్. నేను ఒక రైతు బిడ్డగా ప్రజల కోసం ఆలోచిస్తూ ఉమ్. నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేస్తున్నాడు, మన బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు. భావితరాలని రేపు ఈ రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటే మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మీ పొలాలు మీగావు, మీ ఇళ్ళు మీగావు. ఉమ్. అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడబిడ్డను కూడా లాక్కెళ్ళి ఏమైనా చేసినా కూడా అడిగేవాళ్ళు ఉండరు. మీరు కంప్లైంట్ ఇస్తే మీ మీదే కేసు పెడతారు. ఉమ్. అటువంటి వాతావరణం ఈరోజు ఉంది. కొంతమంది ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఆపకుండా వాళ్ళు భయపడి వాళ్ళ యొక్క ఉద్యోగం చూసుకుంటున్నారే కానీ రాష్ట్రంలో జరిగే అరాచకాన్ని పోలీస్ సంస్థ కూడా అతనికి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉంటారు. కొద్దిమంది ఐపీఎస్ చదివి వాళ్ళు ఐపీఎస్లు కాదు వైసీపీ కార్యకర్తలుగా మారి వాళ్ళ అటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు. సంజయ్ అనే వ్యక్తి చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం తప్పు కదా. ఆయన 2,13,000 మందికి ట్రైనింగ్ ఇప్పించేసి దాంట్లో దాదాపుగా 76,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళంతా బయటకు వచ్చి చెప్తున్నారే. వారిని ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారండి? అంతే. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలా లేదా చెప్పండి? చట్ట ప్రకారం తీసుకున్నారా? అంటే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన టీడీపీ వాళ్ళకి 4-5 టైమ్స్ తిరిగారంట సార్. అక్కడ వరకు వీళ్ళు రీచ్ అవ్వనివ్వలేదంట తెలుగుదేశం వాళ్ళని. కానీ ఎంతవరకు కరెక్ట్ అది? అది వాస్తవం. గవర్నర్ అయితే అపాయింట్మెంట్ ఇచ్చారంట 3-4 గవర్నర్ గారు ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది పోలీసు వాళ్ళు జగన్కి ఊడిగం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఐపీఎస్ చదివిన తర్వాత మీరు ప్రమాణం చేశారే. ఏమని ప్రమాణం చేశారు చెప్పండి? నాలాంటి వాళ్ళు కూడా ఐపీఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక టైంలో మీకేం కావాలని చెప్పి కుర్చీలోంచి లేచొచ్చేవాళ్ళు చంద్రబాబు గారి హయాంలో. అప్పట్లో. కానీ ఈ రోజున ఎట్లా ఉంది మీ వాళ్ళ పరిస్థితి? వికలాంగుల చైర్మన్గా కూడా మీరు చేశారు. మీ అందరికీ ఇప్పుడు ప్రభుత్వం దివ్యాంగులంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పెరుగుతాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా దివ్యాంగులు అనేవాళ్ళు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటారో ఏమో కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు డిసెంబర్ 3వ తారీఖున ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుతారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వారు వస్తారు. ఒకవేళ వారు రాకపోయినా కూడా మంత్రులు పంపిస్తారు. పండగ వాతావరణం జరిగేది. ఈ ప్రబుద్ధుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా రావడానికి మా దగ్గరికి మనసు లేదండి. మా కనీసం ఈ 4 సంవత్సరాల్లో కనీసం శుభాకాంక్షలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి. అందుకోసం దమ్ముంటే రమ్మని చెప్పండి. మా దివ్యాంగులు వస్తారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అన్యాయం ఇదేని చెప్పేసి మా వాళ్ళు చెప్తారు ధైర్యంగా. అందుకోసమే మాకు ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి దివ్యాంగుల హాస్టల్స్ ఉంటే వాటిని కూడా రాజమండ్రిలో బ్లైండ్స్ అండి, పాపం బ్లైండ్స్ వాళ్ళని తీసి రాత్రిపూట ఖాళీ చేపించేసి దాదాపుగా ఒక 200 మంది పోలీసులు వచ్చేసి
వాళ్ళని ఖాళీ చేపించేసి వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఒక మానసిక పిల్లలందరికీ చదువు చెప్పే ఒక ఒక పాఠశాల ఉంటే దాన్ని కూడా విజయసాయిరెడ్డి వాళ్ళని ఖాళీ చేపించేసి మీకు ఆడిస్తాం వీడిస్తాం అని చెప్పేసి, నేను కూడా అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం అప్పటి కమిషనర్ గారు కూడా నేను కూడా ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళని ఆ విధంగా చేయటం మంచిది కాదమ్మా అని చెప్పాను. లేదండి వాళ్ళకి ఆల్టర్నేట్గా చూపిస్తామండి అని చెప్పారు. కానీ చూపించారా మరి? సరే ఇది చూయించకుండా ఆ స్థలం కూడా ఆక్రమించారు. అంటే చూడండి, మామూలు ప్రజలనే కాకుండా మాలాంటి వాళ్ళని మానసికంగా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదండి పాపం. అటువంటి వాళ్ళని కూడా ఆ విధంగా చేశారంటే మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయితే ఏమొద్దండి ఈ రాష్ట్రం? మరలా ఈయన ముఖ్యమంత్రి అయితే ఏమొద్దు చెప్పండి? ఆడవాళ్లకు చెవలకు పెట్టుకునే పోగులు కూడా మీరు పెట్టుకోలేరు. రేపు ఆ విధమైన పరిస్థితి వస్తుంది. అందుకోసం చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా భయపెట్టిస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి సిద్ధం అని చెప్పి హోర్డింగ్స్. నేను విశాఖపట్నం వెళ్ళాను, మరి ఏం హోర్డింగ్స్ కట్టించాడా? సిద్ధం దేనికి సిద్ధం? జైలుకి పోవడానికి సిద్ధమా? నువ్వు తప్పనిసరిగా జైలుకి పోతావు, అనుమానం లేదు. దానికోసం ప్రజలందరూ కూడా రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా 175 స్థానాల్లో రేపు పులివెందులు కూడా మేము గెలుస్తాం. పులివెందులు కూడా గెలుస్తాం. ఎందుకంటే వాళ్ళ పులివెందులు కూడా అన్నం తింటున్నారు. సొంత బాబాయిని చంపిన వ్యక్తికి మీరు ఓటేశారంటే మీరు నిజంగా అన్నం తింటున్నారా లేకుంటే ఆలోచిస్తారా? మీరే ఆలోచించండి. అందుకోసమే వాళ్ళు అన్నం తింటున్నారు కాబట్టి తప్పనిసరిగా రేపు అక్కడ తెలుగుదేశాన్ని గెలిపిస్తారు, ఆలోచించి ఓటేస్తారు. వాళ్ళ బాబాయికి ఆత్మశాంతి చేకూరే విధంగా వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు సొంత చెల్లెలు రోడ్డెక్కింది కదా సార్, షర్మిల. అవును, ఆవిడ వల్ల పార్టీకి ఏమీ నష్టం జరిగే ఇది లేదంటారా? అంటే సొంత చెల్లెలు కూడా రోడ్డు ఎక్కింది, తల్లి కూడా పక్కెళ్ళిపోయింది, నిజమే కదా? పెళ్ళికి వెళ్ళలేదు అనుకుంటా, మేనల్లుడి పెళ్ళికి. అదేనండి, సైకో అండి ఆయన. ఇతను సైకో కాబట్టి సొంత చెల్లెల కొడుకు వివాహం జరుగుతున్నా కూడా వెళ్ళని దౌర్భాగ్యం అతనిలో ఉన్నదంటే ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చారు, పెళ్ళికి వెళ్ళలేదు. అందుకే ఎంగేజ్మెంట్లో కూడా చూశారు కదా పాపం షర్మిల గారిని, రండి పక్క రమ్మంటున్నాడు. రాలా, వద్దయ్యా, నీ అవినీతి మరకలు నాకు అంటించొద్దయ్యా, నువ్వు చేసింది చాలయ్యా అని ఆమె దూరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు బయటకు వచ్చేసి పిసిసి అధ్యక్షులుగా ఉంది. నేను షర్మిల కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, చూడమ్మా, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే మీ అన్న ఈ రోజున ఈ రాష్ట్రానికి చేసిన నష్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరగలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నారు, మీ నాన్నగారు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి దుర్మార్గాలు విడిగట్టలేదు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు, పోలవరం లేకుండా చేశాడు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 2,30,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కనీసం వాలంటీర్లు పెట్టారని చూపిస్తాడు. మీరు యువగళం పాదయాత్రలో చాలామంది వచ్చారు, పాదయాత్రకి చాలామంది వస్తే మీరు మాత్రం ఓకే వెళ్ళారు, ప్రతి ఊరు కవర్ చేసినట్టున్నారు మీరు కదా, అన్ని చోట్ల వెళ్ళారు. కానీ మీరు మాత్రం విడిగా వెళ్ళిపోయి మీకు పథకాలు అన్నీ చెప్తా ఉన్నారంట. నేను అడిగేవాడిని మహిళల్ని, రేపు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సిలిండర్లు ఇస్తారమ్మా అని. సార్ 3 సిలిండర్లు ఇస్తారు సార్. మళ్ళీ అదేవిధంగా అమ్మఒడి ఇప్పుడు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తాడు అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళకి కాదు సార్, వీళ్ళు ఒకళ్ళకి కూడా 15,000 ఇస్తానని చెప్పి 14,000, 12,000 రకరకాలుగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ చదివిస్తాడు సార్. 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000. ఒకవేళ ఇంకా ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా అందరినీ చదివిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి మోసగాడా కదా? అవును సార్, మోసగాడే. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు 4 పిల్లలు ఉన్నా ఎంతమంది ఉన్నా సరే ఇస్తా అంటున్నారు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఆ మాట నిలబెట్టుకుంటారు, లేకపోతే ఈయనలాగానే ఒక్క పిల్లకే ఇస్తారంటారా? తప్పనిసరిగా మేము ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కోసం. ప్రజలకు ఏదైతే వాగ్దానాలను చేస్తామో వాటన్నిటిని నెరవేర్చడమే మా బాధ్యత. ఎలా నెరవేరుస్తారంటే, మేము అవినీతికి తావు లేకుండా చూశారు కదా, ఇసుక వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు,
మద్యం వ్యాపారం చేస్తున్నారు, అవును. ఎర్రచందనం అమ్ముతున్నారు. ఈ రాష్ట్రంలో సహజ సంపదలన్నింటిని కూడా ప్రజలకు అందవలసిన అందనీయకుండా వాళ్ళు వ్యాపారం చేస్తూ రాష్ట్రం వివిధ కార్పొరేషన్లను పేరు మీద ఆర్బీఐ దగ్గర రోజు ఒక మనిషిని పెట్టేసి అప్పు తీసుకొచ్చేసి అప్పుల్ని పంచుతున్నారు. రేపు చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాదు, ప్రజా సంపదను ఆదాయాన్ని పెంచేసి రేపు ఏదైతే సహజ వనరులు ఉంటాయో వాటిని ప్రజల కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సహజ వనరులు ఆయన వ్యక్తిగతంగా ఆయనకి పోతున్నాయి. ఇవాళ మద్యం చూడండి, 30 రూపాయలకు ఆయన తయారు చేపిస్తున్నాడు నాసిరకం మద్యాన్ని. 30 రూపాయలకు తయారు చేపించేసి 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, ఆ పేర్లు నాకు రావు, భూమ్ భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, రకరకాల పేర్లు పెట్టాడు. అవన్నీ కూడా జగన్ రెడ్డియే. స్పెషల్ స్టేటస్ మీకు ఇచ్చారు. ఇచ్చారు. ఇది మందులో ఇచ్చాడు. కరెక్ట్ అదే చెప్పాడు. నాకు 23 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రెసిడెంట్ మెడల్ కూడా ఇచ్చారు, స్పెషల్ స్టేటస్ ఇచ్చాను, స్పెషల్ స్టేటస్ మెడల్ ఇచ్చాను. పాపం రకరకాలుగా ఇచ్చాడు, బ్రాండ్లు ఇచ్చాడు. ఆ బ్రాండ్లు ఇచ్చి ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు తెంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలకు కూడా తెలిసిపోయింది. నేను ఎక్కడికైనా ఉర్దూలు అడుగుతాను, మీరు తాగుతామని. అయ్యా జగన్మోహన్ రెడ్డి తాగితే చచ్చిపోతున్నారు సార్ అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అందుకు కొంతమంది సార్ మేము తెలంగాణ ముందు తాగుతున్నాం సార్ అని చెప్తున్నారు. అంటే చూడండి, తాగే వాళ్ళ కూడా భయం ఏర్పడింది. నిజమే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక ఉంటే, ముఖ్యమంత్రి అయితే, రేపు ప్రజలందరికీ కూడా ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వాటర్ ఇస్తుందో ఆ వాటర్లో ఏదైనా కలిపేసి ప్రజలను కూడా చంపేస్తాడు. అటువంటి సైకో వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సార్, ఎన్టీఆర్ గారితో ఎంతో అనుబంధం ఉన్న మీకు ఆయన విభేదించేటప్పుడు ఏం బాధ అనిపించలేదా? విభేదించినప్పుడు బాధ అనిపించింది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఇటు ప్రజల కోసం, పార్టీ కోసం, అంటే ప్రజలకి సేవ చేయాలంటే ఒక పార్టీ ఉండాలి. పార్టీ ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం. పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో మేము విభేదించే అనేదానికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఆ రోజున మేము గనక లేకపోతే, కానీ చంద్రబాబు గారు కూడా ఒప్పుకోకపోతే పార్టీ పరిస్థితి మళ్ళీ వేరే విధంగా ఉండేది, వేరే చేతుల్లో పోయే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి ఇష్టం లేదు నిజంగా ఎన్టీ రామారావు గారిని ఆ కుర్చీలో నుంచి తప్పిద్దామని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఎవరికి లేదు. కానీ ఆ దుష్టశక్తి వల్ల ఏదైతే లక్ష్మీపార్వతి ఉందో ఆ లక్ష్మీపార్వతి ఆమె ఎన్టీ రామారావు గారు చెప్పింది ఒకటి, కానీ ఆమె చేసేది, ఆమె అన్నగారు సచివాలయానికి వెళ్తే ఆమె ఇంట్లో కొంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొని వాళ్ళతో మాట్లాడటం, ఆ విధంగా ఒక గ్రూప్ తయారు చేయటం, ఆ గ్రూప్ని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం, అనేక రకాలుగా అవమానం పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు అవమానాన్ని తట్టుకొని ఎన్టీ రామారావు గారికి కొన్ని విషయాలు చెప్పినా కూడా అన్నగారు వినలా. నేను అన్నగారు భక్తుణ్ణి, నా విషయంలోనే ఎన్టీ రామారావు గారు నాకు రూమల రామచంద్రయ్యకి ఒకే రోజు చైర్మన్ ఇస్తానని చెప్పారు. 2 రోజుల తర్వాత అతనికి రూమల రామచంద్రయ్యకి చైర్మన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆ తర్వాత వెళ్ళి నేను అన్నగారిని అడిగితే అన్నగారు మీరు మా రథసారథికి మీరు వెనకాలండి నడిపిస్తున్నారంట కదా అన్నారు. అంటే ఆ రోజున లక్ష్మీపార్వతిని విభేదించాడు హరికృష్ణ గారు. విభేదించేసి ఆయన హరికృష్ణ యువసేన అని చెప్పినప్పుడు మా శిష్యులు కొంతమంది హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. హరికృష్ణ గారి దగ్గర నాది ఒక షాప్ ఉంది, ఆ షాప్కి రోజు వెళ్తాను. మేమిద్దరం హరికృష్ణ గారు మేము ఇద్దరం కలిసి దాదాపు ఒక 2 గంటల సేపు మాట్లాడుకుంటాం, ఒక స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటాం. ఈ విషయాల్ని లక్ష్మీపార్వతికి ఒక ఇంటెలిజెన్స్ ఏసీపీ చెప్పాడు, ఈయన హరికృష్ణ మనిషి, బాబు గారు మనిషి అని చెప్పేసి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు నాకు ఇస్తానన్న చైర్మన్ ఆపేసిన తర్వాత నేను అన్నగారికి వెళ్ళి అడిగితే ఆయన ఆ మాట అన్నాడు. ఆ తర్వాత నేను షాక్గా గురయ్యాను. ఆ తర్వాత నేను ఊహించలేదు అసలుకి.
ఉమ్, ఊహించకుండా జరిగిపోయింది. అప్పుడు అల్లాడి రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అన్నాడు, అక్కడ షాప్ ఉంది కదా నీకు, నేను రోజు వెళ్తానని చెప్పొచ్చు కదా అని చెప్పాను. లేదు అన్నగారు ఆ విధంగా అడుగుతారని ఊహించలేదు, ఆ, నేను అందుకే చెప్పలేకపోయాను ఉమ్, అని చెప్పేసి ఆ తర్వాత వారం రోజుల తర్వాత నేను అన్నగారి దగ్గరికి వెళ్ళి ఉమ్, మరలా ఆయనకి దండేసేసి స్వీట్ బాక్స్ ఇచ్చి ఉమ్. అన్నగారు మీరు ఆ రోజు ఈ విధంగా అన్నారు. మీరు అడిగారా? అడిగారు ఓకే. అడిగాను, ఏం పర్లేదు లేదు నేనున్నాను అన్నారు. అన్న తర్వాత మరలా 2 నెలలు ఉమ్, గ్యాప్ వస్తే ఆ తర్వాత ఒకరోజు నైట్ 12 గంటలకు కలిశాను నేను ఎన్టీ రామారావు గారిని. ఉమ్, 12 గంటలకి రాత్రిపూట రవీంద్ర భారతిలో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఉమ్, నేను అన్నగారి ఇంటి దగ్గర ఉన్నాను. ఆయన కారులో దిగాడు. ఆ ఫోటో నా దగ్గర ఉంది. అన్నగారు ఆ షూట్ వేసుకొని వెళ్ళారు. ఉమ్, ఇక ఏంటి ఇంత రాత్రి మీరు ఉన్నారు ఇక్కడ అన్నారు. ఉమ్. అన్నగారు మీకోసం వచ్చానన్నారు. మీకోసం వచ్చాను, నాకు మీరు ఏదో ఒకటి చేయాలి కదా అంటే అప్పుడు పక్కన ఉన్న డ్రైవర్ లక్ష్మణ్ అన్నాడు, అవును అన్నగారు మన కోటేశ్వరరావుకు చేయాలి కదా అని చెప్పేసి ఆ డ్రైవర్ కూడా అనటం జరిగింది. అన్న తర్వాత అన్నగారు మీరు రేపు వచ్చి ఉదయాన్న 9 గంటలకి వదిన గారిని కలవండి అన్నాడు. మళ్ళీ నేను షాక్కు గురయ్యాను. వదిన గారిని నేను అన్నగారి భక్తుడిని, ఆవిడ కలిసేదేంటి? అవునుగా కలవమంటాడు. సరే అని చెప్పేసి తెల్లారి వచ్చాను. వచ్చిన తర్వాత నేను వెళ్ళేసరికి ఆంధ్రజ్యోతి రిపోర్టరు రవి గారు అని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ టైంలోనే ఆ రవి గారు కూడా చెప్పారు, కోటేశ్వరరావు పార్టీకి బాగా పనిచేస్తాడు, ఆయన మొత్తం చెప్పాడు. చెప్తే అవును పనిచేస్తాడు కానీ ఈయన మళ్ళీ హరికృష్ణ మనిషి, బాబు గారి మనిషి అని చెప్పేసి అన్నది. ఆ తర్వాత మీకు 10,000 రూపాయలు ఇచ్చే డైరెక్ట్ ఇస్తాం అని చెప్పాను. డైరెక్టరు 10,000 గురించినే కాదమ్మా, డబ్బు కోసం అయితే నేను పార్టీకి సేవ చేయలేదు, నాకు ఒక హోదా కావాలి అని చెప్తే ఇది నూతన ప్రజాకి ఇస్తాం అని చెప్పాను. అంటే నూతన ప్రజాకి ఇవ్వండి, అది ఇవ్వండి, నాకు వేరే కార్పొరేషన్ అన్నప్పుడు నువ్వు పట్టు వదలని విక్రమార్కుడు అయ్యా అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం 3 గంటలకి నాకు చైర్మన్గా, అప్పుడు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్ చేశారు. అప్పుడు లక్ష్మణ్ మళ్ళీ డ్రైవర్ ఫోన్ చేసి మీకు చైర్మన్ అనౌన్స్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ ఏమన్నది, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అన్నది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అంటే బాబు గారి దగ్గరికి కానీ ఇంకోటి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు నాకు బాధ కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో పార్టీని నిలబెట్టడానికి, పార్టీని పరిరక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళందరూ కుటుంబం అంతా కలిసి మాట్లాడుకొని పార్టీ కోసం, అదేవిధంగా ప్రజల కోసం కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వైస్రాయి హోటల్లో కూడా ఎన్టీ రామారావు గారు ఒక్కరికి వచ్చి ఉన్నట్లయితే ఆయన్ని రెడ్ కార్పెట్ ఎమ్మెల్యేలంతా ఆహ్వానించి లోపలికి తీసుకుపోయి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి గారిని ఉంచేవాళ్ళు, లేదంటే పార్టీ అధ్యక్షుడిగానే ఉండి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడిగా పెట్టి వీళ్ళు ముఖ్యమంత్రి గారిని కొనసాగించేవాళ్ళు. అందరూ ఆ విధంగా అనుకున్నాం. కానీ కొంతమంది మాటలు విని చైతన్య రథమైన ఆమె కూడా రావటం వల్ల తీసుకురావడంతో ఆ వ్యాన్ మీద ఉన్న వాళ్ళు ఎవరో ఒక చెప్పు విసిరారు. ఇప్పుడు కార్యకర్తలు ఎవరో లక్ష్మీపార్వతికి చెప్పుతో ఎవరే వేశారు, ప్రత్యక్ష సాక్షి. కానీ అంటే అక్కడ వేసింది లక్ష్మీపార్వతి మీద, కానీ ఈయన మీద అని చెప్పి వచ్చింది. ఎన్టీ రామారావుని ఎవరు వేయరండి, అదే లక్ష్మీపార్వతి దుష్టశక్తి మీద వేశారు. దుష్టశక్తి మీద వేశారు. అప్పుడు అన్నగారిని కూడా రమ్మంటే ఆయన రాకుండా ఆమెతోనే వస్తానన్నందుకు ఇక ఆయన ఆ విధమైన పరిస్థితి, అంటే ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా ఎన్టీఆర్ గారి మీద వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసారని అది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి కనుక వ్యవసాయం దండగనని చెప్పి రాజశేఖర రెడ్డి అయితే అబద్ధం పుట్టించాడో అలా అదేవిధంగా ఇది కూడా ఆ విధంగా ఆయన మీద వేశారని చెప్పేసి చూపించేసి ప్రజల్ని ఏదో చేయాలనుకున్నాను. తప్పది, నేనున్నాను, ప్రత్యక్ష సాక్షిని, ఎన్టీ రామారావు గారి అభిమాన్ని. అభిమానులు కూడా మొత్తం అప్పుడు ఆ రోజున చంద్రబాబు గారు వెంట ఉన్నాం. శ్రీపతి రాజేశ్వరరావు గారు కావచ్చు, రమేష్ రెడ్డి కావచ్చు, అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఆయన మహానుభావుడు అండి. ఒకప్పుడు ఆడపిల్లలంటే కట్నం ఇవ్వాలి, ఈ రోజున ఐటీలో ఉద్యోగం అంటే కట్నం అడగట్లేదు, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని పెట్టుకొని నిండు సభలో ఆ విధంగా మాట్లాడితే హేళనగా నవ్వుతున్నాడండి అతను నవ్వు ఏమి నవ్వండి అది? అతను ముఖ్యమంత్రిగా ఉందా అసలు చెప్పండి?
ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? ముఖ్యమంత్రి నుండి ఎలా ఉండాలండి? భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు 151 సీట్లు అతనికి అధికారాన్ని ఇచ్చినప్పుడు పోలవరం అతని దగ్గర ఉన్నట్టు 1,00,000 కోట్లు ఉన్నాయే. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు విన్నాను. ఏమన్నాడు? నేను 6 నెలల్లో బ్రహ్మాండంగా చేస్తాను, నా ఫోటో పెట్టుకునేటట్టు చేస్తాను. నేను అనుకున్నాను, నేను కూడా నమ్మాను. మరి కరెక్టే, ఇది ఉందే, తండ్రి అధికారాన్ని పెట్టుకుని 1,00,000 కోట్లు ఉన్నాయి, ఆ డబ్బులు ఏమో తీస్తాడేమో, తీసి తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో పోలవరాన్ని ఆయన 72% పూర్తి చేస్తే ఒక 4-5 నెలల్లోనే చేసేస్తాడేమో, ఆ డబ్బు తీసి తొందరగా 20 మంది ఎంపీలు ఇచ్చారు కదా. అతను డబ్బులు తీసుకొచ్చి ఎలా చేస్తాడు అనుకున్నారు మీరు? అరే అతని డబ్బులు ఎక్కడ? ప్రజల డబ్బులు కదా. ప్రజల డబ్బులు దోచుకున్నాడు, కేసులు ఉన్నాయి, ఈ డబ్బులన్నీ నేను ఇప్పుడు వీటికి ఉపయోగిస్తున్నాను కాబట్టి నా మీద కేసులు తీసేయండి అని చెప్పి కోరతాడేమో అనుకున్నా. ఓరి అది చేయకపోగా మళ్ళీ అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఒక 6-7 లక్షల కోట్లు దోచుకున్నాడు ప్రజలను. ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇచ్చిన నేరానికి 150 మంది ఎమ్మెల్యేని ఇచ్చిన నేరానికి ప్రజలకి శిక్ష వేశాడండి. ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు లేకుండా, వాళ్ళ పిఎఫ్ అండి. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, పోలీసులకి వాళ్ళకి ఏమన్నారు? ఆదివారం సెలవు ఇస్తానన్నాడు. బాత్రూంలో పోయి కడిగేవాళ్ళకి, అమ్మ మీకు ఎంత వస్తుందమ్మా, ఎంత వస్తుంది, ఇంతేనా వాళ్ళు అనుకున్నా. అమ్మో, జగన్ రెడ్డి నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు, ఇంకేముంది, ముఖ్యమంత్రి నా దగ్గరకు వచ్చారు, బాత్రూమ్ దగ్గరకు వచ్చారు, పొంగిపోయారు. వాళ్ళకి వచ్చే జీతంలో 2,000-3,000 కట్ చేసి ఇస్తున్నాడంటే ఇప్పుడు వాళ్ళకి. ఇటువంటి వాడా అని చెప్పేసి వాళ్ళు చీకొడుతున్నారు. ఇప్పుడు రేపు ఓటు కాదు కదా, ఎవరైనా ఓటు వేస్తానన్నా కూడా ఓట్లు కూడా వేయనివ్వరు వాళ్ళు. వాళ్ళు కూడా కడుపుకు అన్నం తింటున్నారండి. వాడు వంశీనాడు ఒక ఎదవ ఏం మాట్లాడాడు? అన్నం తినేవాడు ఎవడైనా సరే వైసీపీలో చేరతాడా అన్నాడు. మరి ఇప్పుడు ఏం తింటున్నాడో నాకు తెలియదు. మరి చేరాడు, చేరిన ఎదవా చేరినట్టే ఉండాలి కదా. వాడు కూడా చంద్రబాబు గారిని, చంద్రబాబు కుటుంబాన్ని విమర్శిస్తున్నారంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ అంటే వాళ్ళ దృష్టిలో అనుకుంటున్నారు, ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు, మేము ఏ మాయ మాటలు చెప్పినా కూడా నమ్ముతారు, మేము ఏదో 10,000 ఇస్తే 90,000 రూపాయలు మేము లాక్కోవచ్చు అనుకున్నారు ప్రజలారా. అందుకే రాష్ట్రంలోని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు ఓటు వేశారా, మీరు మిమ్మల్ని అమ్ముకున్నట్టే. మీ పిల్లలకి ఉద్యోగాలు ఉండవు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగులకు జీతాలు ఉండవు. పోలీసు వాళ్ళు కూడా రేపు జీతాలు తీసుకోవాలంటే గంజాయి అమ్ముకొని జీతాలు తీసుకుంటుంటాడు. చెప్తున్నాను, ₹1,00,000 ఎవరికైనా జీతం వస్తే మీకు 50,000 అంటాడు. ఆ 50,000 కూడా మీరు గంజాయి అమ్ముకొని తీసుకోవాలి అనే పరిస్థితి వస్తుంది. పోలీసు సోదరులారా ఆలోచించండి. మీకు టీఏ లేవు, డిఏ లేవు, మిమ్మల్ని నానా రకాలుగా పోలీస్ డ్రెస్ని అవమానపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి పనులకి మేము ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేస్తామండి. నేను కూడా రాజధాని దాంట్లో కానీ లేకుంటే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు గుంటూరు వస్తే నన్ను ఒక డిఎస్పి శ్రీనివాస్ అనే డిఎస్పి అతను నా వీల్ చైర్తో వీడిని లోపలేయండి అని చెప్పేసి అంటే 3 సీఏలు వచ్చేసి వీల్ చైర్ పెట్టుకొని నెట్టి పైకెత్తు కింద పడేశారంటే ఎంత దుర్మార్గం చెప్పండి. ఆ తర్వాత నాకు కొంతమంది డిఎస్పీలు ఫోన్ చేశారు, మా వాళ్ళు చేసిన దానికి మాకు కూడా అవమానంగా ఉందయా అని చెప్పి అన్నారు వాళ్ళు. పాపం ఫోన్లు చేసి చెప్పారు. సరే, ఒక సందర్భంలో మిమ్మల్ని పొలాల్లో తీసుకెళ్ళి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉండి మిమ్మల్ని తీసుకొచ్చారంట కదా. అవును, నన్ను చంద్రబాబు గారి కాన్వాయ్ మూట వెళ్తుంటే ఒక సిఐ సుబ్బారావు ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చేసి పక్కన నా స్కూటర్ పక్కన పెట్టి ఆపేసి ఉంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వచ్చిన తర్వాత ఆయన కారు ఆపి దిగి, ఎవరై ఆపింది తెలీదా అతను మీకు, అతను నా పైలట్, పోనివ్వండి ముందుకి అన్నారు. మళ్ళీ నాకు జెండా ఇచ్చి నా స్కూటర్ని ఎక్కితే నేను ఒక 1000 ఏనుగుల బలంతో ముందుకెళ్ళాను. అందుకే నేను లెక్క చేయను. ఎన్టీ రామారావు గారికి పైలట్గా చేశాను, చంద్రబాబు నాయుడు గారికి పైలట్గా చేశాను. ఒక 5 సంవత్సరాల తర్వాత మా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా వారికి నాకు భగవంతుడు శక్తినిస్తే
భగవంతుడు నన్ను ఇదే విధంగా నేను ఉంటే వారికి కూడా పైలట్గా ఉంటాను. ఉంటారు. ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల కోసమే నేను తెలుగుదేశం పార్టీలో నిజంగా నేను రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకోలేదు. మాది కూడా ఒక రైతు కుటుంబం, చదువుకొని ఎల్ఎల్బి చేసి ఒక జడ్జి కావాలనుకున్నాను. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చేసి ఈ విధంగా మా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులకి సేవ చేసుకునే విధంగా ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలోని దివ్యాంగులకి స్ఫూర్తిగా వాళ్ళ గుండెల్లో నేను ఉన్నాను. ఏదున్నా కూడా ఈ రోజున ఇక్కడ కానీ తెలంగాణలో కానివ్వండి. సరే, అంటే మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే కనీసం ఒక 200 మంది అయినా సరే వస్తారంట వికలాంగులు. అవును. అంటే మీ మీద అభిమానంతో వస్తారా, లేక నాయకుడి కోసం వస్తారా? లేదు, వాళ్ళు నా మీద ఒక నమ్మకం. నడవలేని వారికి ఎవరైతే లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమించాలంటే వారికి ఉచితంగా వాళ్ళకి మోటార్ వాహనాలు ఇవ్వాలంటే చంద్రబాబు గారు ఇచ్చారు. ఉచితంగా రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో ఇంటి స్థలం ఇచ్చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రభుత్వంలో వాళ్ళకి చంద్రబాబు గారిని అడిగి మా దివ్యాంగులకి గృహాలు కట్టించి జీవితకాలం వారు పలాని కోటేశ్వర ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పక్కా ఇళ్ళు ఇచ్చారో అటువంటి ఇళ్ళని ఇస్తారా? రేపు దివ్యాంగులకి ప్రత్యేక కాలనీలను ఏర్పాటు చేయించే దానికి నేను తప్పనిసరిగా కొన్ని ఉన్నాయి. ఫండ్స్ కూడా ఏ విధంగా తీసుకురావాలని చెప్పి అనొచ్చు. కొంతమంది దాతల ద్వారా అయినా సరే వాళ్ళ కోసం నేను బాబు గారికి చెప్పి అలాంటి చేస్తాం. అదే రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా నమ్మకం. అందుకోసమే రేపు ఒక సభ పెట్టబోతున్నాం. దాదాపు ఒక 10,000 మందితోటి కర్నూలులో దివ్యాంగులతోటి, ఓన్లీ దివ్యాంగులతోటి ఒక 10,000 మందితోటి రేపు 29వ తారీఖున ఒక సభ జరగబోతుంది. అది బ్రహ్మాండంగా వాళ్ళకి ఏమేమి చేస్తామో దాంట్లో కూడా మెసేజ్ ఇస్తాం. కాబట్టి ఏది నాకు అవకాశం వచ్చినా కూడా ఫస్ట్ నేను ఉపయోగించేది ఆ దివ్యాంగుల కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ కోసం ఉపయోగిస్తాం. కాబట్టి నాకు ఈ అవకాశాలన్నింటినీ కూడా పార్టీలో నేను పనిచేయటం వల్ల పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. నేను కూడా పార్టీకి జీవితకాలం రుణపడి ఉంటాను. నా జీవితకాలం పార్టీకి అంకితం, నా జీవితం అంకితం. ఓకే, అంకితం ఓకే. కానీ అంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పదవి ఆశిస్తున్నారా? పదవి ఆశించడం అంటే నాకు 2012లోనే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ చేయాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు. చేస్తారని చెప్పి కూడా టీడీఎల్పీలో పొలిట్ బ్యూరోలో కూడా వారు చెప్పారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఫైనల్లో నన్ను ఆపేశారు. ఆపేసినా కూడా నేను పార్టీ కోసం పనిచేశాను. మొన్న వచ్చిన గవర్నమెంట్లో కూడా ఫస్ట్ నాకే ఈ యొక్క దివ్యాంగుల కార్పొరేషన్ని రాజమండ్రి పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నాకు మంచి గుర్తింపే ఇస్తారు. నేను కూడా ప్రజలకు సేవ చేస్తాను. ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటున్నారా? 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చట్టసభల్లో పంపిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మా దివ్యాంగుల దినోత్సవం రోజు కూడా చెప్పారు. దాని ప్రకారం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నాకు ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టనంటారు. విమర్శించను. అవకాశం ఇస్తే పనిచేస్తాను, లేకపోతే చంద్రబాబు గారి ద్వారా నేను సార్ వీళ్ళకి ఇది చేయాలి సార్ అని చెప్పి చేపిస్తాను. అది చేస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది. కాకపోతే నా కోరిక ఏంటంటే నేను 42 సంవత్సరాలు నీతిగా నిజాయితీగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాను కాబట్టి ఒక గుర్తింపు ఇస్తే ప్రజల్లో మంచి సంకేతం పోతుంది. ఆ సంకేతాన్ని ప్రజలు కూడా నన్ను అడుగుతారు, నీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాలా, అసలు నీకు ఎమ్మెల్యే ఇవ్వాలయా, నీకు ఎంపీ ఇవ్వాలయా, మీకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంటుంటే నాకెంతో ఇది నా పెట్టుబడి అని అనిపిస్తుంది అనమాట. వాళ్ళు అనే మాటలే నా పెట్టుబడి అని చెప్పేసి. అదేవిధంగా మా కుటుంబంలో కూడా పిల్లలు కూడా నన్ను మంచిగా ప్రోత్సహిస్తారు. మంచిగా వాళ్ళు ఎప్పుడు కూడా నాన్న మాకు అది కావాలి ఇది కావాలని అడగరు. కావాలంటే నాకే డబ్బులు ఇస్తారు. పార్టీకి మీ ఆదాయం ఎలా సార్ మీకు? అసలు
నాకు అంటే ఇప్పుడు మెడికల్ షాపు అట్లాగే వేబిడ్జి బిజినెస్ ఉండేవి. ఓకే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడ కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు. దానివల్ల మెడికల్ షాప్ కూడా అమ్మేసేసాను. అంటే అక్కడ మలక్పేటలో ఉండేవాడిని దాదాపు గత 40 సంవత్సరాల నుంచి. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోకి పోయారు. నన్ను కూడా మాతో ఇంతకాలం ప్రయాణం చేశారు. ఇప్పుడు కూడా మీరు అడ్డుపోవటం ఏంటి, మీరు ఇక్కడే ఉండే టీఆర్ఎస్లోకి రావాలి అని చెప్పేసి ఆడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కొడుకు నాకు వేబిడ్జీ ఉంటే ఆ వేబిడ్జీని సీజ్ చేయించాడు. నేను హైకోర్టుకు పోయి స్టే తెచ్చాను. స్టే తెచ్చినా కూడా ఇవ్వలేదు వాళ్ళు. అయినా సరే వాటన్నిటికన్నా కూడా పార్టీయే నాకు ముఖ్యం అని చెప్పేసి నేను ఇక్కడ పనిచేస్తాను. ఆ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకుని కొన్ని రెంట్స్ అవి వస్తాయి. వాటన్నిటిని కూడా పార్టీకి ఖర్చు పెట్టుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. మీ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు మా నియోజకవర్గంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం గెలవలేదు. ఈసారి గెలిచి తీరుతాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా గెలిపించుకునే బాధ్యత మేము. 20 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు గెలుస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 83లో ఏ విధంగా అయితే ప్రభంజనం వచ్చిందో అదే విధంగా ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడతారు కాబట్టి ఆ విధంగా గోపిరెడ్డి మా దగ్గర దోపిడీ చేసేసాడు. ఆయన కూడా మట్టి అమ్మాడు, ఇసుక అమ్మాడు, మద్యం అమ్మాడు, అట్లాగే గంజాయి అమ్మిచ్చాడు, గుట్కాలు అమ్మిచ్చాడు, రకరకాలుగా చేసేసి వాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. ఇతన్ని ఓడించాలి అని చెప్పేసి ఈ మధ్య ముఖ్యమంత్రి దగ్గర పంచాయతీకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఈయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి మళ్ళీ పోయి ఏదో అంటున్నారు. మరి ముడుపులు ఇచ్చేసి మళ్ళీ తెచ్చుకున్నాడు అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాడో తెలియదు ఇంకా కూడా. ఎందుకంటే మళ్ళీ ఆర్కే ఆడ ఖాళీగా ఉన్నాడు కదా అని కొంత ప్రచారం జరుగుతుంది. అంటే అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు కదా, ఇక్కడ వాడిని అక్కడ ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ప్రజలు ఎట్లాగో రేపు జగన్మోహన్ రెడ్డిని ప్రజలని ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ట్రాన్స్ఫర్ చేయాలని. ఈయన ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్తారో తెలుసా? మరి తిహార్ జైల్లో పెట్టాలి. అందుకే ఇప్పుడు నేను చెప్తాను, ఇంకోటి కూడా జైలే సేఫ్ ప్లేస్ కదండి అతనికి. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడున్న జైల్లో పెట్టకూడదు. పెడితే ఆ జైల్లో ఉన్న వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి పాడు చేస్తాడు. వాళ్ళని ఆర్థిక నేరస్తులుగా ఏ విధంగా చేయాలో వాళ్ళకి నేర్పుతాడు. కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే ఈ 15 రోజుల్లో ప్రత్యేకమైన జైలు ఆయన నిర్మించుకోవాలని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నాను. కానీ అన్నిటికంటే సేఫ్ ప్లేస్ జైలేనంట. అది జైల్లో ఎందుకంటే లగ్జరీగా ఏసీ అన్ని ఫుడ్ ఆయన మీద ఉన్న కేసులు కనుక నిజంగా వాళ్ళు కోర్టు వాళ్ళు కనుక కళ్ళు తెరిచి అతని మీద శిక్ష వేస్తే ఈ జన్మ కాదు కదా 10 జన్మలైనా కూడా సరిపోదు. అదేవిధంగా కోర్టులు ఇలాంటి ప్రజల సొత్తుని ఎవరైతే లూటీ చేస్తారో వాడిని రికవరీ చేయాలి. రికవరీ చేసి మాలాంటి దివ్యాంగులు ఉన్నారు కదా, వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టండి, ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టండి. అప్పుడు రాజకీయ నాయకులు భయపడతారు. మేము ఈ విధంగా చేస్తే మళ్ళీ రికవరీ చేస్తారు, వాళ్ళు వదిలిపెట్టరు, కాబట్టి అవినీతి చేయకూడదు అనేది వస్తుంది. అది చేయనంత వరకు వాడు 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకొకటి వచ్చి 4 లక్షల కోట్లు కొట్టేద్దాం అంటాడు. ఒకవేళ పత్రికలు ఇది రాస్తే వాళ్ళని కూడా కొడుతున్నారు. కృష్ణ కదా, పాపం ఎవరు కృష్ణ ఫోటోగ్రాఫరు, అతను వృత్తి అండి. వాళ్ళు రాస్తారా రాయరా? మేము చేసి తప్పులు రాయరా? ఖచ్చితంగా రాయాలి కదా. నేను మంచి చేస్తే మంచి రాస్తారు, చెడు చేస్తే చెడు అని అంతే కదా రాస్తారు పత్రికలు. పత్రిక స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను కూడా హరించాడు. అంటే హరించటం అంటే ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి సాహసం చేయడు. ఇతను ఆర్థిక నేరస్తుడు కాబట్టి నేనేం చేసినా నడుస్తుంది. నేను ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాను, 1,00,000 కోట్లు దోచుకున్నాను, అయినా కూడా నాకు 151 ఇచ్చారు. నా 151 ఉపయోగించి ఇంకా 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు దోచుకోవచ్చు, నాకు లైసెన్స్ ఇచ్చారని చెప్పేసి దోచుకున్నాడు. ఈ భారం అంతా రేపు ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలి, ప్రజలు ఆలోచించాలి. ఇదంతా రేపు మామేనే పడుతుందని చెప్పేసి అందుకోసం ఈరోజు ఏమంటున్నాడు, రైతుల పొలాలు తాత ముత్తాతలు సంపాదించిన పొలాలకి పాసు పుస్తకాల మీద ఈయన ఫోటో అంట.
చూడండి ఇది ఎక్కడ ఉంది చెప్పండి. అంటే ఈ పుస్తకాలని, ఈ పాస్ పుస్తకాలని పెట్టి రేపు ఏ వరల్డ్ బ్యాంకులోనో రేపు మళ్ళీ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకుంటాడు. అప్పుడు ఆ ఒరిజినల్ సివిల్ దగ్గర ఉండవు, వాళ్ళ దగ్గరే ఉంటాయంట. ఎందుకు? పెట్టుకోవడానికి, బ్యాంకులో పెట్టడానికి. కాబట్టి ప్రజలారా చూడండి, ఇది ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలో ఉందా? ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటివన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఆర్థిక నేరస్తుడు చేయగలుగుతున్నాడు. అందుకే ఇతను పత్రికలంటే పడదు. ఆయన ఒక సాక్షి. ఆయన ఏమంటాడు? నాకు సాక్షి లేదు, పేపర్ లేదు, టీవీ లేదు అంటాడు. నిజమంటారు ఇది? నమ్ముతారా? చిన్న పిల్లగాడు కూడా సాక్షి ఛానల్ ఎవరిదా అంటే చెప్తాడు. అటువంటి ముఖ్యమంత్రి బహిరంగ సభలో కూర్చొని నాకు సాక్షి ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు అని చెప్పి 2 రేట్లు పెట్టి చెప్తుంటాడు. ఏమైనా సిగ్గుందా నీకు అసలు ఏమన్నా? అంటే అది నీది కాదు, కరెక్టే, నువ్వు చెప్పేది నిజమే, నీది కాదు. అవినీతి సొమ్ము ద్వారా సంపాదించావా నువ్వు? మీ తండ్రి గారు 2004 ముందు చంద్రబాబు నాయుడు గారిని నా ఇంటి స్థలాన్ని దాన్ని రెగ్యులేషన్ చేయండి, నేను అమ్ముకుంటానని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు ఏమని తెలుసా? నీ ఒక్కడికే ఇన్ని వేల గజాలు ఇస్తే, దాదాపు 2800 గజాలు ఇస్తే సామాన్యుడికి ఒక 100 గజాలు అంటే ఇబ్బంది కదా. కాబట్టి అని చెప్పి చంద్రబాబు గారు తిరస్కరించేశారు. అటువంటిది ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగళూరులో ప్యాలెస్, ఇడుపులపాయల ప్యాలెస్, లోటస్ ప్లాంట్, ఇంకా ఆ విధంగా చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. వైజాగ్లో చూడండి, వైజాగ్లో 500 కోట్ల దాన్ని కట్టించి బాత్రూములు చూడండి. అమ్మో, ఇక్కడేమో పేదవాడికి మాత్రం 1 సెంటు, దాంట్లో 2 లక్షలు 3 లక్షలు ఇల్లు కట్టుకోవాలా. ఆయనకు బాత్రూమ్ మాత్రం 5 లక్షల రూపాయలు కుండీకి. ఆయన బాత్రూమ్ కూర్చున్న కుండీ 5 లక్షల రూపాయలు అంటండి. పిచ్చి ప్రజలారా చూడండి, మనం పిచ్చి వాళ్ళమా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అందుకే తెలంగాణ వాళ్ళు అనుకునేవాళ్ళు ఒకప్పుడు, ఆంధ్ర వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు అంటున్నారు ఏంది ఆంధ్ర వాళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళ? 16 నెలలు జైల్లో ఉన్నవాడిని, 1,00,000 కోట్లు దోచుకున్న, అలా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకున్నవాడిని మీరు ముఖ్యమంత్రి చేసుకున్నారంటే, మీరు మళ్ళీ మా రాష్ట్రాలకు వస్తే మేము ఉద్యోగాలు ఇవ్వాలా మీకు అని రేపు ఎలా కొడతారు? రేపు గుళ్ళ దగ్గర అడుక్కున్నా కూడా పెట్టరు ఆంధ్ర వాళ్ళంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంపద అండి, సంపద. అటువంటి నాయకుడిని మీరు ఓడించేసి మా రాష్ట్రాలకు వచ్చారంటే మిమ్మల్ని క్షమించకూడదని చెప్పేసి మనల్ని పారదోలుతారు. అందుకే భావి తరాలు బాగుండాలంటే, భావి తరాలకు ద్రోహం చేయకుండా ఉండాలంటే మనం చంద్రబాబు నాయుడు గారికి రేపు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా, వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను, మీకు కూడా నష్టమే. మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే జగన్మోహన్ ఉంటే రావు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే మారుస్తున్నాడో రేపు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాడని చెప్తున్నాను. అతనికి ఏంటంటే సొంత చెల్లినే బయటికి నెట్టేశాడు. మీరు జెండా పెట్టినాడు, మిమ్మల్ని బయటికి నెట్టడా? మీరే ఎక్కువ అనుకున్నారా? వాళ్ళ తల్లినే బయటికి నెట్టాడు, మీరే ఎక్కువ? చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు అబద్ధం. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఇవ్వడు. రేపు జగన్మోహన్ రెడ్డి ఉంటే అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఆయనకి సంపాదించలేడు, సంపాదించే తెలివి ఆయనకి లేదు. సంపాదించాలంటే, మనకు ఆదాయం రావాలంటే రాజధాని నిర్మించినట్టయితే ఆదాయం వచ్చేది. 10,000 ఎకరాలు నుండి ల్యాండ్ ఉంది. ఆ 10,000 ఎకరాలు కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇతను కనుక కొనసాగిస్తే, ఆ రోజు హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. తెలంగాణకి ఈ రోజున బ్రహ్మాండంగా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయ్యాడు, బ్రహ్మాండం కొనసాగిస్తాడండి. ఇప్పుడు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లను పడేస్తాడా? ఇప్పుడు కేసీఆర్ మన సచివాలయాన్ని పాత పడేసాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయ్యారు, పడేస్తాడా? లేదు కదా. వీడేవాడండి ప్రజావేదికను కూర్చోడానికి? ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం కట్టిన దాన్ని నీకు ఇష్టం లేకపోతే ఒక హాస్పిటల్కి ఇవ్వు. అటువంటిది కూల్చి ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకు. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనకపోవచ్చు, చంద్రబాబు నాయుడు అనటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాట్లాడటం. మీకు తాత్కాలికమైనటువంటి ఆనందం కలిగి ఉండొచ్చు, అది తప్పు. ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తిని మీరు ఆయన ఆలోచన తీసుకున్నట్టయితే రాజధాని బ్రహ్మాండం ఉండేది.
పోలవరం వచ్చేది. ఇలా రైతులకు నీళ్ళు లేకుండా ఉండేవి కాదు. పట్టిసీమను ఒట్టిసీమ అన్నాడు. ఇప్పుడు ఆ పట్టిసీమ లేదా కృష్ణా గుంటూరులో రైతులు కొంతమందికైనా ఉపయోగపడింది కదా. లేకపోతే ఈరోజు వాళ్ళు కూడా అన్యాయం అయిపోయేవాళ్ళు కదా. ఖచ్చితంగా. కాబట్టి ప్రజలారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు, నేను ఎందుకు చెప్తానంటే మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రం మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డిని మోసగాడిని వదిలేద్దాం, చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావితరాల భవిష్యత్తుని కాపాడుకుందాం, రైతుల సంక్షేమాన్ని పెంపొందించాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఆయన ఏదో నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి మిమ్మల్ని, నన్ను, అందరినీ మోసం చేసేసి మన డబ్బుని అప్పులు తీసుకొచ్చేసి రేపు మన పొలాలను కూడా తాకట్టు పెట్టేసి ఇంకేదో కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నాడు. అవన్నీ కూడా మన మీనే భారం పడుద్ది. కాబట్టి మనకు సంపద సృష్టించాలి. ఒక తండ్రి కొడుకులు అనుబంధం ఏ విధంగా ఉంటుంది? తండ్రికి 4 ఎకరాల కనుక పొలం ఉంటే ఆ 4 ఎకరాల ఆదాయం సంపాదించాలి. ఆ 4 ఎకరాలు తాకట్టు పెట్టి లేకుంటే అమ్మేస్తే తర్వాత పిల్లలకి ఏముంటుంది చెప్పండి? తర్వాత ఏముండదు. రాష్ట్రం పరిస్థితి కూడా అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చెయ్యాలని చెప్పేసి చేస్తున్నాడు. అతనికి ప్రజల మీద కోపం 2000 వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత తను ఒక సోనియా గాంధీ మీద పంతంతో ఒక పార్టీ పెట్టేసి అతనికి అధికారం ఇవ్వలేదని చెప్పేసి చంద్రబాబు గారికి ఇచ్చారని చెప్పేసి ఖచ్చితంగా చేస్తున్నాడు ఈ పనులన్నీ. కాబట్టి అర్థం చేసుకొని ఇప్పుడైనా సరే 2024 సరైన నిర్ణయం, మన ఓటు అనే ఆయుధంతో మనం ఉపయోగించుకోకపోతే రేపు అందరం నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతారు. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు పోయేది ఏమి లేదు. ఆయన జీవితకాలం ముఖ్యమంత్రి గారు ఉంటారు, అదే సెక్యూరిటీ ఉంటుంది, అదే బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళ కుమారుడు అదే విధంగా ఉంటాడు, వాళ్ళ మనవడు కూడా అదే విధంగా ఉంటాడు. కానీ నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పటికే చాలా నష్టపోయింది ఈ 5 సంవత్సరాల్లో. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి. ఏ పార్టీకి లేనంత మంది తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటారు కార్యకర్తలు. మీ కార్యకర్తల పనితీరు ఎలా ఉంది? వాళ్ళకి మీరందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళని ఆ కేసులో అవన్నీ కూడా పెడతా ఉన్నారు, వాళ్ళ మీద చూసుకుంటా ఉన్నారా? తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు సైనికులు లాంటి వాళ్ళు. దేశం కోసం సైనికులు ఏ విధంగా బోర్డర్స్లో ఉండి వాళ్ళ కుటుంబాన్ని అంతా వదిలిపెట్టేసి ఏ విధంగా అయితే రక్షణ కోసం ఉంటారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కేసులు పెట్టినా, హత్యలు చేసినా, లేక మా మీద ఎన్ని దాడులు చేసినా కూడా వాటన్నింటిని ఎదుర్కొంటూ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ప్రజల కోసం, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే సిద్ధాంతం ఉన్నది. కాబట్టి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగిస్తూ, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమానికి మా లోకేష్ బాబు గారు కూడా చాలా బ్రహ్మాండంగా ఎవరైనా కార్యకర్త చనిపోయినా కూడా ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, కార్యకర్తలను చాలామంది కార్యకర్తలకు సహాయం చేస్తారు. పెళ్ళిళ్ళైనా చనిపోయినా అదేవిధంగా చూశారు కదా, మన లోకేష్ బాబు, మన చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే దాదాపుగా 200 మంది కార్యకర్తలు చనిపోతే మా భువనేశ్వర మా దేవత గారు వాళ్ళకి వెళ్ళేసేసి 3 లక్షల రూపాయలు చెక్కిస్తూ వాళ్ళని ఓదార్చి మీకు మేము అండగా ఉన్నాము అని వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వటం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను కుప్పంలో ఆమె సరదాగా ఇది మాట్లాడింది, నేను నాకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఆమె అడిగింది. తప్పే ఉంది చెప్పి మామూలుగా నవ్వుకుంటూ అడిగేది అనమాట. అంటే ఆమె సీరియస్గా ఆమె వెళ్ళిన పని ఎందు చెక్కిస్తుంది, మళ్ళీ ఆ కుటుంబంతో మాట్లాడుతుంది, వచ్చేస్తుంది అంతే. రాజకీయ అసలు మాట్లాడదు, జెండాలు కూడా పట్టుకోవద్దు, మీరు మామూలుగా రండి అని చెప్పి అటువంటి ఆమె నవ్విద్దామని చెప్పేసి నాకు అవకాశం ఇవ్వరా అని చెప్పేసి అన్నందుకు దాన్ని సాక్షి ఛానల్ నేను కావాలా, చంద్రబాబు నాయుడు గారు కావాలా మీకు నవ్వుతుంది. మళ్ళీ దాని రిప్లై కూడా ఇచ్చింది, నేను మిమ్మల్ని నవ్వించడానికి అన్నాను అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారే ఉండాలమ్మా, చంద్రబాబు నాయుడు నేను వారికి అండగా నేను ఉంటాను, మీకు సేవ చేయటానికే ఆయన ఉంటాడు అని చెప్పినా కూడా వాళ్ళు సాక్షి ఛానళ్ళు బై బై బాబు అన్నదని చెప్పేసి, అది బై బై జగన్ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మిమ్మల్ని రేపు ఎంతో దూరం లేదు కదా, రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో తెలిసిపోతుంది ఎవరు బై బై అంటారో, ఎవరేం చేస్తున్నారో తేలిపోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. రేపు పార్టీకి వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా రేపు బూతుల్లో కూడా రిగ్గింగ్ చేయాలని, దొంగోట్లు చేర్పించేసి
నానా రకాలుగా చేశారు. వాటన్నిటిని కూడా మా వాళ్ళు అంతా బయటికి తీసుకొచ్చేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చారు. చూశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. బాధ ఏంటంటే అతను కూడా ఒక దివ్యాంగుడు, కానీ మాకు బాధ అనిపించేసింది. ఏమయ్యా, నీకు భగవంతుడు అవకాశం ఇస్తే ఆ అవినీతిలో కూడా మీరు కూరుకుపోయేసి నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ఓట్ల ద్వారా దొంగ ఓట్లు తెరిపిస్తే ఆయన కమిషన్ అనేవాడు ఈ యొక్క అధికారిని కూర్చోబెట్టి తాగిపిచ్చేసి ఆ తాగిన సమయంలో ఈ యొక్క చోరీ చేశాడంట. నేను ఒక ఎంప్లాయీస్ ద్వారా తెలుసుకున్నాను. నువ్వు బలి అయ్యావుగా, నువ్వు బలి ఏ విధంగా అయ్యావు? ఓట్లని నువ్వు దొంగ ఓట్లు చేర్చి దాదాపు 35,000 ఓట్లు తెచ్చి ఎలక్షన్ కమిషన్ను చీకొడితే రేపు దివ్యాంగుల సమాజం అందరం కూడా మేము బాధపడుతున్నామయ్యా. ఇటువంటి వాడికి అవకాశం వస్తే మంచితనంగా మంచి చేయకుండా మంచి ఓట్లు ఎవరైతే ఓటర్స్ ఉంటారో నిజమైన ఓటర్స్ వాళ్ళని చేర్చకుండా దొంగ ఓట్లు చేర్చేసి చూడండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిగ్రీలు చేసిన వాళ్ళు కాకుండా 10వ తరగతి ఫెయిల్ అయినోడు, 7వ తరగతి ఫెయిల్ అయినోడు ఎక్కడ వాళ్ళనో తీసుకొచ్చేసి ఓటర్స్ చేరిస్తే అతనికి ఇంకా కఠిన శిక్ష పడాలి కమిషన్కి. అదేవిధంగా మిగతా ఎవరు కింద వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్ వారు కోరుతున్నాను. అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు, వాలంటీర్లు రేపు దివ్యాంగుల ఓట్లు, అదేవిధంగా వృద్ధుల ఓట్లు పోస్ట్ బ్యాలెట్ ద్వారా మీరే గుద్దేసి తీసుకురండి అంటున్నాడు. అందుకే వృద్ధులారా, అదేవిధంగా దివ్యాంగులారా, మనమే పోలింగ్ బూతులకి ఓట్లేద్దాం, వాలంటీర్లకు ఇవ్వద్దు. అదేవిధంగా దాన్ని ఏ విధంగా చేయాలో ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. దాని ప్రకారం, ఎందుకంటే మన ఓటుని మనం జాగ్రత్తగా వేయకపోతే వాళ్ళు ఇంటి దగ్గరకు ఓటు వస్తే రేపు డబ్బు ఇస్తామనో, లేకుంటే పెన్షన్ కట్ చేస్తామనో, లేకుంటే ఇంకేదో ప్రలోభ పెడతారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో పునరాలోచించి మేము ఏ విధంగా బూత్కు వచ్చి ఓటు వేయాలో మాకు కావాల్సిన సౌకర్యాలు మీరు ఏర్పాటు చేసి మా ఓటుని పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయించే విధంగా చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం కొంతమందికి ఇష్టం లేక అసహనంగా ఉన్నారు అని తెలుస్తూ ఉంది సార్. మీ పార్టీలోనే? మా పార్టీలో ఎవరో అసహనంగా లేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యకర్తలు ఉన్నారు. ఆయన రాష్ట్రం కోసం ఆలోచించి ఆయన కూడా ఒక మెట్టు దిగి, చంద్రబాబు నాయుడు గారు కూడా 2 మెట్లు దిగి మనందరం కలిసి చేయకపోతే ఓటు అనేది ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అనేది ఇంకొక విధంగా వెళ్తే మళ్ళీ ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు, ఈ రాక్షసుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం స్మాష్ అయిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఒక చోట 2 చోట్ల టికెట్లు రాని వాళ్ళు, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు, అభిమానులు కొంత ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అని ఆలోచించేసి రాష్ట్రం కోసం మనందరం కూడా కలిసి ఒక పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 పార్టీలు వచ్చినప్పుడు కలిసి చేయాలి. ఇప్పుడు ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే, ఒక రాక్షసుడిని సంహరించాలంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కర్రలు తీసుకొని వాడిని పట్టుకోవడానికి గ్రామంలో చుట్టూ చేరి ఆ యొక్క రాక్షసుని ఏ విధంగా అయితే చంపేస్తామో రేపు ఓటు ద్వారా మనం అన్ని పార్టీలు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డిని ఓటు ద్వారా చంపేయాలి. చంపకపోతే రేపు మనందరం కూడా స్మాష్, రాక్షసుడిన స్మాష్ కావాలా, లేకుంటే ప్రజలన్నా స్మాష్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇంతమంది మనం కలిసి చేయకపోతే ఆ రాక్షసుడు రేపు మన భావితరాలు కానివ్వండి, మనం కానివ్వండి, మన ఆస్తులు కానివ్వండి, మీ ఉద్యోగాలు కానివ్వండి, ఏముండవో చెప్తున్నాను. డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏర్పడుతుంది చూడండి. డాక్టర్ సుధాకర్ అండి ఏమని అడిగండి, ఒక మాస్క్ అడిగాడు. అడిగిన నేరానికి అతన్ని ఒక దళితుడై ఉండి ఆ దళిత డాక్టర్ని చూడండి ఎర్రని ఎండలో 2 రెక్కలు విరిచేసి పోలీసులు కొట్టి చేస్తే పాపం ఆ తల్లి బాధ ఎంత బాధ చెప్పండి. రాష్ట్రం దళితులు, ఒక దళిత డాక్టర్ పాపం ఏమడిగి మాస్క్ అడిగిన నేరానికి చంపేశారే. రేపు మనందరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. రాక్షసుడిని చంపటమా
మనం చావటమా రేపు ఎలక్షన్లో మీ ఓటు ద్వారా తేలిపోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.